సో ఇప్పుడు మీరు 2025లో మనస్ఫూర్తిగా ఎల్లమ్మ తల్లి ముందు ఏం కోరుకుంటున్నారనేది కోరుకొని అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఆ బ్యాంగిల్ దీనిలో వచ్చి కరెక్ట్ గా పడితే ఎల్లమ్మ తల్లి మీ మీద హ్యాపీగా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరొచ్చు. కానీ ఒకవేళ తీరకపోతే డిసప్పాయింట్ అవ్వకండి. there's always next year, there's always next time. okay సో ఫస్ట్ 2025లో ఎల్లమ్మ తల్లి ముందు కోరుకోవడానికి ఎవరు వస్తున్నారు? రామ్ ప్రసాద్ గారు రండి. ఫస్ట్ వచ్చి ఆ కోరిక అనేది మీరు బయటికి చెప్పాలి. చాలా రోజుల నుంచి నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అది దగ్గర వరకు వెళ్తుంది, ఆగుతుంది. సో ఖచ్చితంగా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఇయర్ ఖచ్చితంగా నేను డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కోరిక. సో అందుకే నేను 3 ఛాన్సులు. లో కష్టమేమో. లాస్ట్ ఛాన్స్. లో ట్రై చేద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి పంచప్రసాద్ గారు. మీ కిడ్నీలు మేము చూసుకుంటాం, మీరు వేరేదైనా కోరుకోండి. వాడి కోరిక కూడా నేను డైరెక్టర్ అవ్వాలనే. నా కోరిక వచ్చేసి 2 ఉన్నాయండి. కానీ ఒకటా? ఫస్ట్ మీకు 5 షోలు రావాలని కోరుకున్నాను. బట్ ఫస్ట్ కోరిక తీసేస్తాను. సో నిజంగానే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, రామ్ ప్రసాద్ డైరెక్టర్ అవ్వాలి. అది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, చూద్దాం. రెండో ఛాన్స్. ఓకే, టైం తీసుకో. సరే, మీ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి కోరుకుంటున్నారు కదా, దానికి నిజంగా పెద్ద మనసు ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎల్లి కూర్చోంటుంది ఇండైరెక్ట్ గా. బోలే గారు రండి. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఒకటే చెప్తానమ్మా, బోలే అంటే హీరో అనే సినిమా నేను ప్రయత్నం చేయబోతానా. ఆ సినిమా మంచి హిట్ అయ్యి, అలాగే మా ఎల్లమ్మ సినిమా మా అన్నది హిట్ అయ్యి, అలాగే మంచి డైరెక్టర్ కావాలని మా రామ్ ప్రసాద్ అన్న, శ్రీదేవి డ్రామా కంపెనీ సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ పడకపోయినా సక్సెస్ కావాలని కోరుకో. అంటే 50% అయితే సక్సెస్ అయింది. మరి నెక్స్ట్ వచ్చి ఇంద్రజ గారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇంద్రజ గారు పాట పాడమంటున్నామా ఏంటి? ఒక్క కోరికే కదా, రండి. మ్యామ్, కోరిక. నాకేముంటుంది, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నా, ఎంతో మందికి అవకాశం కల్పిస్తున్నా, ఎంతో మంది జీవితాలని మలుపు తిప్పుతున్నా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ 10 కాలాల పాటు చల్లగా నడవాలి, అంతే. మరి అదే నమ్మకంతో ఇప్పుడు ఇంద్రజ గారు ట్రై చేయబోతున్నారు. అయినా మా కెరియర్ బాగుంటాయి మేడం, అంతే. ఇప్పుడు మా రష్మి డార్లింగ్ ఆవిడ వేస్తారు, రండి. మీ మీదే నమ్మకం అంతా పెట్టుకున్నాం, రండి. ఏం కోరుకోవాలి? రష్మి ఎప్పటికీ ముసల్దాయి కాకూడదు దేవుడా. నేను ముసల్దాని అవ్వకూడదని కోరుకోవాలా? సరే, ఇదయ్యమ్మా. సో ఇది బోనాల పండుగ సందర్భంగా 2025 కి సంబంధించిన కాబట్టి, ఈ ఇయర్ జనవరి నుంచి నా హెల్త్ చాలా బ్యాడ్ గా డిక్లైన్ అయ్యింది. సో ఖచ్చితంగా 2025 అనేది నాకు హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నా. అది పడినా పడకపోయినా.
దండం పెట్టుకో సరే. ఎల్లమ్మ తల్లి కమాన్. పగిలిపోయింది. రష్మిజీ గాజు సరిగా పట్టుకోవట్లేదు ఎవరు. ఇలా అలా నెక్స్ట్ మా వేణు గారు. సో ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వేణు గారు కోరుకున్నట్టు ఈ స్టేజ్ చాలా మందికి లైఫ్ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా కుదరతది, తీరింది. అలాగే వేణుగారు బయట చెప్పలేదు కానీ మనసులో ఇంకొకటి కూడా అనుకున్నారు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ చల్లగా 10 ఏళ్ల పాటు ఉండాలి, అక్కడ ఇంద్రజ గారు అండ్ రష్మి గారు కూడా ఉండాలి అని కోరుకున్నారు కదా మనసులో. 10 ఏళ్ల పాటు ఉండాలంటే వీళ్ళుంటే మరి నా కోరిక ఏంటంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఈ మధ్య ఒక పదవి నుండి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆ పదవికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఎలాగో జరగదని తెలిసే కదరా కోరుకుంటున్నా. చాలా క్లోజ్ అది. నువ్వు ఇంకాస్త ముందు నిలబడురా. అది ఇట్స్ ఓకే, కోరిక బలంగా లేకపోతే ఏమీ చేయలేవు. ఆయనకు మంచి పొజిషన్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. ఏదేమైనా ఎల్లమ్మ తల్లి ఖచ్చితంగా ఆమె బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉంటది, బికాస్ షీఈస్ ద మదర్ అండ్ వీఆర్ హర్ చిల్డ్రన్ కాబట్టి. అండ్ బాటమ్ లైన్ ఏంటంటే మా స్పాన్సర్ గారు సక్సెస్ అయ్యారు కాబట్టి 100% మేమందరూ కూడా సక్సెస్ గానే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.